ఎంత శ్రేష్టమైన యేసుక్రీస్తు అను మహోన్నత నామమును బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు ఆరాధనలో వాక్యంలో మీరు తోడయుండి నడిపించమని, మీ పిల్లలందరూ సమయానికి చేరుకునే క్రమశిక్షణ దయచేయమని, అనారోగ్యాలతో హాస్పిటల్స్లో రకరకాలుగా ఉన్నవారిని దర్శించమని, మీ వాక్య జ్ఞానము వెలుగులో మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ఈ కార్యక్రమాన్ని మీ దివ్య హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నేను బ్రతుకునట్లు నాకు తెలివిని దయచేయు, నాకు తెలివిని దయచేయుము. జ్ఞానము లేనందువలన జ్ఞానము లేనందువలన నిరక్షణ కాపాడుకోలేక నిరక్షణ కాపాడుకోలేక పడిపోవుచున్న మమ్ము బలపరచుము యేసు, బలపరచుము యేసు, స్థిరపరచుము యేసు, స్థిరపరచుము యేసు. నడిపించుము నన్ను నీ జ్ఞానముతో, నడిపించుము నన్ను నీ జ్ఞానముతో, నడిపించుము నీ మార్గములో, నడిపించుము నీ మార్గములో, భయభక్తులు గల ఆత్మతో, భయభక్తులు గల ఆత్మతో అభిషేకించుము నన్ను దేవా, అభిషేకించుము నన్ను దేవా. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. పరలోక జ్ఞానం యేసు జ్ఞానం, పరలోక జ్ఞానం యేసు జ్ఞానం, సమస్త సృష్టిని చేసిన జ్ఞానం, సమస్త సృష్టిని చేసిన జ్ఞానము. నీ ఆత్మతో నాకు దయచేయుమయ్యా, నీ ఆత్మతో నాకు దయచేయుమయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఇంత గొప్ప రక్షణ కాపాడుకొనున్నట్లు, ఇంత గొప్ప రక్షణ కాపాడుకొనుటకు వాక్యముతో నన్ను బ్రతికించుము నీ వాక్యముతో నన్ను బ్రతికించుము. రేయి పగలు నీ మార్గములో, రేయి పగలు నీ మార్గములో జీవించు కృపను దయచేయుము నాకు, జీవించు కృపను దయచేయుము నాకు. ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 అబ్రహామును మోషేను అబ్రహామును మోషేను పౌలును పేతురును పౌలును పేతురును పిలిచినట్లు నన్ను పిలిచావు పిలిచినట్లు నన్ను పిలిచావు వారి వలెను జీవించునట్లు వారి వలెను జీవించునట్లు తెలివిని నాకు దయచేయుము నీ తెలివిని నాకు దయచేయుము ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 మరణము వరకు నమ్మకముగా మరణము వరకు నమ్మకముగా జీవించునట్లు నడిపించుము నన్ను జీవించునట్లు నడిపించుము నన్ను పీఠము పరలోకములో జీవ కిరీటము పొందునట్లు నన్ను నడిపించుము యేసు పొందునట్లు నన్ను నడిపించుము యేసు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నేను బ్రతుకునట్లు మేము బ్రతుకునట్లు నీ జ్ఞానము నాకు నీ జ్ఞానము నాకు దయచేయుము దయచేయుము ప్రార్థన చేయండి. దైవ జ్ఞానం సంపాదించుకుందాం, దైవ వాక్యాన్ని అర్థం చేసుకుందాం, దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకొని పరిశుద్ధంగా జీవించున్నట్లు మనల్ని మనం సరి చేసుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడరు గనక పరిశుద్ధులుగా ఉందాం, పరిశుద్ధ రాజ్యాన్ని చేరుకుందాం. ఇది శుభదినం, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. కాపాడుకుందాం, కాపాడుకుందాం. ప్రార్థించండి. ఆ పిల్లని తినను
హాయ్ పెట్టుకోమన్నాడు అమ్మకి. ఆమేన్. కూర్చోండి. మీరందరూ ఖచ్చితంగా సమయాలు పాటించాలి. 10:30కి మందిరానికి చేరుకోవాలి. పాటలు పూర్తయిన తర్వాత 11:15కి ఆరాధన, 11:30కి వాక్యం, 12:15కి పూర్తవుతుంది. 12:30కి మీరందరూ వెళ్ళిపోవచ్చు. 1 గంట లోపు ప్రభు బలలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి, తర్వాత తణుకు రావాలి. రాబోయే రోజుల్లో ఉదయకాలం రాలింగ్ ఆరాధనతో ప్రారంభమవుతుంది. రాలింగ్ వారందరూ స్థలము, మందిరం నిర్మాణంలో బలంగా ఉండాలి. ఇప్పటి నుంచి మీరు సిద్ధంగా ఉండాలి. ఉదయం రాలింగ్లో ఆరాధన ప్రారంభించి సాయంత్రం వరకు ఇంచుమించు 7 ఆరాధనలు జరుగుతాయి ఒక్క ఆదివారమే. ఇవన్నీ మీరు సిద్ధపరచుకునే టైం మెయింటైన్ చేయకపోతే అయిపోతుంది. సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. బైబిల్లో ఆ గంటలో, ఆ గడియలో, ఆ క్షణములో అని ఉంటుంది. సమయం దాటిపోతే దొరకడాయి. మీరు సమయాలు ఖచ్చితంగా పాటించాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎలా ఉందమ్మా? బాగుంది. వచ్చారా ఇంటికి? ఓకే. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం దాకా చాలా చాలా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమూ లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఇంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. పాపానికి దాసులు, దేవునికి దాసులు. దేవునికి దాసులు పాపం చేయరు. పాపంలో ఉండేవారు
దేవునికి దాసులు అవరు. దేవుని పిల్లలు పాపం చేయరు, పాపం చేసేవారు దేవుని పిల్లలు అవరు. చేత దాస్యం అంటే లోకం, పాపం. ఆ పిల్లలు అల్లరి చేయను. పాపం అంటే లోకం, దాస్యం అంటే ధనాపేక్ష, శరీరాపేక్షలు, నేత్రాశలు, జీవపుడంబాలు. ఇలాగా పాపానికి దాసులైన వారు దేవుడికి దాసులు అవ్వలేరు. అందుచేత దేవుడు క్షుణ్ణంగా పౌలు ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. చాలా శ్రద్ధగా వినాలి. మరొకసారి హెచ్చరిక, పాపంలో ఉన్నవారు ఎవ్వరూ సంఘానికి రాకూడదు. ఒకవేళ మీరు వచ్చినా మీకు ప్రమాదమే కానీ మేలు జరగదు. సంఘంలోకి వచ్చి ఏదన్నా ఒక పాపంలో ఉంటే మీకు మేలు జరగదు. బలహీనత రావచ్చు, రోగం రావచ్చు, మరణం రావచ్చు. ఈ 3 విషయాలు ఈ సంఘంలో ఖచ్చితంగా చెప్పబడతా ఉంటుంది. పాపం చెప్పినది ఏమనగా, వారసుడు కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసునికి భేదం లేదు. నా దగ్గరికి గ్రానైట్ కంపెనీలో ఒక అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మేనేజర్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి 4 రోజులు కలిసి మేము తిరిగాం. నేను ఆయన అడిగాను, మేనేజర్గా చేస్తున్నావా అని. అవును. మరి మీకేమీ లేదా అంటే, మా నాన్నగారు చాలా పెద్ద వ్యాపారవేత్త, కానీ నన్ను మేనేజర్గా పెట్టాడు ఈ కంపెనీలో. ఎందుచేత అన్నాను, ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత, ఇక్కడ నేను మంచి పేరు సంపాదించుకున్న తర్వాత మా నాన్నగారు నాకు తాళం చేతులు ఇస్తాడు. చూసారా, ఇక్కడ మనం కొంతమంది బంగారు స్పూన్తో పుట్టాడు నా కొడుకు అంటాడు. ఏంటో మరి ఎలా పుట్టాడో తెలియదు మనకి. పిల్లల జీవితాలని సర్వనాశనం చేసేసారు. ఈరోజు కంటికి మంటికి ఏకతారగా ఏడుస్తున్నారు మీరు మీ పిల్లల గురించి. నీ కూతురు గురించి ఏడుస్తున్నావు, నీ కొడుకు గురించి ఏడుస్తున్నావు, మొగుడు గురించి ఏడుస్తున్నావు, నీ గురించి ఏడుస్తున్నావు. దీనికి అంతటికీ కారణం పెద్దవారి క్రమశిక్షణగా పెంచకపోవటం చేత తెగ ఏడుస్తున్నారు. ఎంత ఏడ్చినా మీ ఏడుపు తీరే అవకాశం లేదు. ఎందుకంటే మూర్ఖులు, వక్ర జనంతోటి ఉన్నాం. వాళ్ళలో మార్పు రావటం చాలా కష్టం. వాళ్ళ హృదయాలు వంకర, మార్పు రారు. దానివల్ల ఎంతోమంది బాధపడతారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచకపోవటం చేత ఎన్నో నాశనాలు ఎదురవుతాయి, ఎన్నో బాధలు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. పిల్లల్ని గారాబం చేయటం చేత జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తారు. కాబట్టి ఇక్కడ బాలుడు వారసుడు కాదు. అతనికి ఎంత ఆస్తున్నా ఒక సంరక్షణలో ఉంటాడు, ఒకరి చేతిలో ఉంటాడు. ఆ చేతిలో ఉన్నాక ఎదిగిన తర్వాత పెద్దవాడు అయ్యాక అతనికి ఆస్తి బాధ్యతలు తాళం చేతులు అప్పు చెప్తారు. గుజరాత్లో ఉండే ఒక సిస్టమ్ ఏంటంటే, గుజరాత్ స్టేట్లో ఇంచుమించుగా అందరూ ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు. ఎక్కడ ఇండస్ట్రీస్, అనేక ఫ్యాక్టరీలు. బావగారు కూడా గుజరాత్ వెళ్ళాకే బాగా సంపాదించుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, 1 సంవత్సరం పాటు పిల్లలు కొద్దిగా డబ్బులు ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఎవరికి తెలియకుండా ఎక్కడో ఒక చోట బ్రతకాలి. బతికి 1 సంవత్సరం ఆ దరిద్రాన్ని, ఆ జీవితాన్ని అనుభవించి మోసం ఏంటో, దరిద్రం ఏంటో, పేదరికం ఏంటో తెలుసుకుని జ్ఞానం సంపాదించుకొని, తండ్రి ఇచ్చిన ₹1,00,000కి కనీసం 1,00,000, 10,000, 20,000 సంపాదించుకుని
నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో నేను ఇలా జీవించాను, ఇలా సంపాదించుకున్నాను, ఇలా బాగున్నానని చెప్పిన తర్వాత ఆ తాళం చేతులు ఇస్తాడు. ఇక్కడ దరిద్రం పట్టుకుని ఇక్కడ పిల్లలకి ఇష్టం వచ్చినట్టు చేసేసి వాళ్ళ చేతుల్లో డబ్బులు పడేసి, వాళ్ళ చేతుల్లో బిస్కెట్ ప్యాకెట్లు పడేసి, చిన్నప్పటి నుంచి వాళ్ళని గారం చేసేసి నాశనం చేసేసి ఇంకా వాళ్ళకి తాళం చేతులు ఇచ్చి పనేమీ లేదు. మీరు బతికుండగానే మొత్తం అంతా నాశనం చేసేస్తారు వాళ్ళు. అలాంటి వరస్ట్ సాంప్రదాయాలు ఇక్కడ. ఆడికేంటండి ధనవంతుడు అంటాడు వీడు ఆ కొడుకుని చూసారా, సర్వనాశనం చేసేస్తారు. వాళ్ళు పెరిగిన తర్వాత రోజు ఏడిపే ఇంట్లో ఆడ ఏ పక్కకెళ్ళి ఏ గొడవ తెస్తాడో, దేన్ని తీసుకొస్తాడో, ఎవరిని తీసుకుని పోతుందో, ఏం చేస్తారో, ఎవరిని ప్రేమిస్తారో, ఏ పనికిమాలని ప్రేమిస్తుందో, ఏ పనికిమాలని ప్రేమిస్తుందో, ఏం చేస్తుందో, ఈ పిల్లల గురించి గుండెల్లో తడ. వాడు బయటికి వెళ్తే ఇంటికి వస్తాడో, ఎక్కడన్నా ఎవరినన్నా చంపుతాడో, యాక్సిడెంట్ చేస్తాడో, ఆస్తి అంతా ఏం చేసేస్తాడో అని నాకు తెలిసినంత వరకు చాలామంది పెద్దవాళ్ళు బెంగతో చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. వాళ్ళు పిల్లలు సర్వనాశనం చేసేసారు, పిల్లల జీవితాన్ని నాశనం చేసేసారు. వింటున్నారా? కాబట్టి సంరక్షకుడు చేతిలో ఉండాలట. ఒక క్రమశిక్షణలో పెంచుతారట పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా. ఒక క్రమశిక్షణ. అతడు ఆ పిల్లవాడికి మంచి చెడు తెలిసే వరకు ఒక క్రమములో పెంచాలట. మంచి చెడు తెలాలి వాళ్ళకి, ఏది మంచి ఏది చెడు, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు, ఎక్కడ పడుకోవాలి ఎక్కడ పడుకోకూడదు, ఎక్కడ నుంచోవాలి ఎక్కడ నుంచోకూడదు, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు ఎవ్వరూ తల్లిదండ్రుల మాట వినడం లేదు. మా ఇష్టం అంటున్నారు. మా ఇష్టం అనే నాశనానికి వెళ్ళిపోతున్నారు. నేను ఒక ఆవిడకి సలహా ఇచ్చాను, అమ్మా ఇలా చేసింది తప్పు, రేపొద్దున పిల్లలకి ఏదన్నా అపాయం జరుగుతుందేమో అంటే, అయ్య బాబోయ్ మీరెంత మాట అనేసారు, ఇంకా నా జీవితంలో మీ దగ్గర రానుంది. ఇదా నేను చేసిన తప్పు, నీకు సలహా ఇవ్వటం నేను చేసిన తప్ప. నాశనం అయిపోవు జీవితాలు, పిల్లల జీవితాలు నాశనం అయిపోవు కదా. ఒక ఆవిడతో చెప్పాను నేను, నీ కూతురిగా ఆ వివాహం చేయకు అని. తప్పదండి అని చేసింది. రోజు రాత్రి పగలు ఏడుస్తూ ఉంది. వింటున్నారా? సంరక్షకుని చేతిలో ఉండాలి. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు. కాబట్టి మనం వాళ్ళకి తాళం చేతులు ఇవ్వాలంటే వాళ్ళకి పరిపూర్ణత రావాలి. పర్వాలేదు, గ్రహించాడు, తెలివైనవాడు, తెలివైన పిల్ల, పాడు చేయదు, పాడవదు, మోసగాడిని నమ్మదు, మోసంలో పడదు. అలా పెంచారా మీ పిల్లల్ని? ఏడుతున్నారా? ఈరోజు చాలామంది ఏడుతున్నారు. అలా ఏడకుండా ఉండాలంటే ఒక క్రమశిక్షణ, ఒక ఖచ్చితమైన పద్ధతి. మరి ఈ పద్ధతి నేను ఎప్పుడు అలవాటు చేసుకున్నాను? నేను ఎలా పెరిగాను? నా ఇష్టం వచ్చినట్టు పెరిగాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను. నా జీవితంలోకి యేసు అనే ఆ ప్రభువు రాకపోతే సర్వనాశనం అయిపోయేవాళ్ళం. దేవునితో హల్లెలూయా. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఎవ్వరు కనపడకుండా అయిపోయేవాళ్ళం. కంప్లీట్ డిస్ట్రాయ్. ఎవ్వరు బ్రతికి కూడా ఉండేవారు కాదు. కానీ దేవుడు నా జీవితంలోకి వచ్చి నా పిల్లల్ని బాగు చేసి క్రమశిక్షణలో పెట్టి, వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి నడిపిస్తున్నాడు. నేను మీకు ఒక ఖచ్చితమైన మాట చెప్తున్నాను. నాకు క్రమశిక్షణగా నడపమని 300 మందిని అప్పగించాడు. నేను మీ మీద పెత్తాన్ని వాడతాను. దేవుని స్తోత్రం.
ఇష్టమైన వారు రావచ్చు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీ అందరి మీద పెద్దం వాడతాను నేను, ఎవరిని ఊరుకోను. మీరు బయట ఎక్కడ నాకు ఏది తెలిసినా మిమ్మల్ని సంఘంలో నిలబెట్టి అడుగుతాను. తాగినా, తిరిగినా, తప్పు చేసినా, అప్పులు ఎక్కొట్టినా, మోసం చేసినా, ఏం చేసినా మిమ్మల్ని అందరి మధ్యలో నిలబెట్టి అడుగుతానని ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటే ఆ సంఘం లోపలికి అడుగు పెట్టద్దు. ఇది దేవుని ఆజ్ఞ. మీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు, నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు. మనందరం దేవునికి ఇష్టలుగా జీవించవలసిందే. హల్లెలూయా. మన ఇష్టం కుదరదు, మన ఇష్టం కుదరదు. నా ఇష్టం అన్నవాళ్ళని మీరు విడిచిపెట్టకండి, ఊరుకోకండి. ఎందుకంటే మీరు వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీ దగ్గర తాళం చేతులు పెట్టుకోండి. దేవుని స్తోత్రం. వాళ్ళు బాగుండాలనుకుంటే, వాళ్ళ జీవితంలో బాగుండాలనుకుంటే, వాళ్ళ బ్రతుకులు బాగుండాలనుకుంటే ఖచ్చితమైన జీవితంలో పిల్లల్ని పెంచాలి. గారం చేయకూడదు. వాళ్ళు అడిగిందల్లా కొనివ్వకూడదు. అడిగిందల్లా ఇచ్చావు కదా నాన్న, ఆ రోడ్డంట పోయేవాడిని ప్రేమించనండి, పెళ్లి చేయని అడుగుతే ఆ కాలంలో పడతానంటది. అర్థమైంది నీకు? జాగ్రత్త. స్ట్రిక్ట్గా పెంచాలి. ఎలా పెంచాలి, ఎలా పెంచాలి అనేది బైబిల్లో ఉంది. హల్లెలూయా. అలాగే పెంచాలి. బైబిల్ ఏం చెప్తుందో అలాగే పెంచాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. చేత ఆ రోజు వచ్చే వరకు వాళ్ళ స్వాధీనంలో ఉంటాడు. ఆ పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్ళేవాడు ఒకటి ఉంటాడు. నేను ఆడ కూడా వెళ్ళనంటే కుదరదు, వెళ్ళాలి. నువ్వు సొంతంగా వెళ్ళటానికి వీలు లేదు. పిల్లవాడివి, తర్వాత పెద్దవాడయ్యాడు, సైకిల్ తొక్కుని వెళ్తాడు, తర్వాత బస్సు ఎక్కి వెళ్తాడు. జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చే వరకు ఎవరొకళ్ళు స్వాధీనంలో ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. కూర్చోంటే కూర్చోవాలి, నుంచో అంటే నుంచోవాలి. వినిపిస్తుందా మీకు అందరికీ? అలా వదిలేసావు అనుకో, తర్వాత ఏమీ చేయలేవు. చూసారా, మీరు కొంతమంది భార్యలు భర్తలతోటి నరకయాతన పడుతున్నారు. కొంతమంది భర్తలు భార్యలతోటి నరకయాతన పడుతున్నారు. కారణం వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన దరిద్రపు పెంపకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ పెంపకం తేడా, అందుకే వాళ్ళు అలాగ అయిపోయారు. అర్థమైందా? వింటున్నారా? అందుకే మీ పిల్లలు ఖచ్చితంగా పెంచాలి. వింటున్నారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని జీవింపనివ్వకూడదు. కాబట్టి ఇక్కడ మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనము యేసుప్రభు అనే మహాదేవుడు మన జీవితంలోకి వచ్చే వరకు మనం అన్నిటికీ దాస్యం చేస్తూ వచ్చాం. పాపానికి దాస్యం చేశాం, లోకానికి దాస్యం చేశాం, డబ్బుకి దాస్యం చేశాం, ప్రతి దానికి దాస్యం చేశాం. మనం దాస్యం చేయని విషయం అంటూ ఏది లేదు. మనం అన్నిటికీ దాసులుగానే ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే దాస్య విముక్తి కొరకు ఆ అబ్బాయిని పంపించాడు. హల్లెలూయా. మనము దాస్య విముక్తులం కొరకు, మనం దాస్యం నుంచి బయటకు రావటం కొరకు, పాపము నుంచి బయటకు రావటం కొరకు చాలా స్పష్టమైన మాట ఒకటి యోహాను సువార్తలో, యోహాను 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3:6 222వ పేజీ
1 యోహాను 3:6. పాపము చేయవాడెవడును పాపము చేయువాడెవడు కాదు, ఆయన యందు ఆయన యందు నిలిచివాడెవడును పాపము చేయడు. యేసు ప్రభువులో ఉన్నవాడు పాపం చేయడు. పాపము చేయువాడు ఆయన చూడడు, ఆయన చూడడు, ఎరుగడం లేదు, ఆయన ఎరగడు. దేవుని స్తోత్రం. సరిగ్గా చదవాలి. చిన్నపిల్లలారా, పాపము చేయువాడు, అక్కడ పాపం చేయువాడికి ఆయన కనపడ్డు. ఆయన పిల్లవాడైన వాడు పాపము చెయ్యడు. పాపం చేయువాడు ఆయన్ని చూడడు. చూడడం లేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించే ప్రతివాడును ఆయన నీతిమంతుడైనట్టు నువ్వు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. జీవితమే పాపం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అర్థమైంది మీకు? బైబిల్ పట్టుకుని పాపం చేసేవాళ్ళు ఎవరు సంబంధులు? దెయ్యాల సంబంధులు, దేవుడి సంబంధులు కాదు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అసలు దేవుని కుమారుడు వచ్చిందే దెయ్యాల నుంచి విడిపించటానికి, దెయ్యాల కార్యాలు లయపరచటానికి. ఈరోజు నాకు తెలుసు మీలో చాలామంది పిల్లలు మీ మాట వింటలేదు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. తాగుపోతులు, తిరుగుపోతులు, అప్పుల పాలై ఎగ్గొట్టేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగతనాలు చేసేవారు తయారైపోయారు. ఏడుస్తున్నారు మీరు ఇవాళ కొంతమంది పిల్లల గురించి, గుండెలు పగులుతున్నాయి మీ కాళ్ళ గురించి. మరి కొంతమంది పిల్లల గురించి ప్రశాంతంగా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. అదే పిల్లల గురించి కొంతమంది ఏడుస్తుంటే అదే పిల్లల్ని బట్టి కొంతమంది సంతోషంగా ఉన్నారు. చూసారా? అపవాది పిల్లలు పాపము చేసేవారు, దేవుని పిల్లలు నీతిమంతులు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనం ఎంత అదృష్టవంతులం అంటే, మనం ఎంత భాగ్యవంతులం అంటే, మన జీవితాల్లోకి పాపం తీసేయటానికి దేవుడు ఆయన కుమారుణ్ణి మన దగ్గరికి పంపాడు. హల్లెలూయా. ఎంత ధన్యులమో చూడండి. మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నేను రోజు అనుకుంటాను, నా జీవితంలోకి యేసు రాకపోతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏమైపోయేది, మా జీవితాలు ఏమైపోయాయి. మా అమ్మ, మా నాన్న, మా అత్తగారు, మా మామయ్య గారు, ఏమ్మ ఏం చేస్తాడు మనం ఏదో ఒకటి చూస్తాం. వినవేంటమ్మా మనం వాక్యం? ఇప్పుడు ఇలా చూస్తావు, అలా చూస్తావు, పక్క చూస్తావు, ఆ వైపు చూడు, జాగ్రత్తగా విను. దేవుడు మాట్లాడటం లేదు, నిలబెడితే మళ్ళీ సిగ్గుపడతారు. వినాలి శ్రద్ధగా దేవుడు మాట్లాడు. నలుగురు, మా అమ్మ ఏడ్చింది, మా నాన్న ఏడ్చాడు, మా అత్తగారు ఏడ్చారు, మా మామగారు ఏడ్చారు. నలుగురు ఏడ్చారు మా గురించి. ఏడ్చిన తర్వాత ఒకరోజు నేను యేసు ప్రభులోకి వచ్చి వాళ్ళందరి ముందు ఎదుగుతూ వస్తున్నాం. మా ప్రశాంతి వివాహం ఘనంగా జరిగింది. మా నాన్న సంతోషంగా చనిపోయాడు. నా కోర్టు కేసులన్నీ కొట్టివేయబడి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డ తర్వాత మా అమ్మగారు చనిపోయింది. మా రాజేష్ వివాహం జరిగింది. మేము అన్నీ స్థిరపడి అన్నీ బాగా ఉండి ఏ గొడవ లేదు, ఏ గందరగోళం లేదన్న తర్వాత మా అత్తగారు చనిపోయింది. మేము ఇంకా బాగా స్థిరపడిన తర్వాత మా మామగారు చనిపోయారు. నలుగురు కూడా మా బాధలు తీరిపోయి
మేము సంతోషంగా ఉన్న తర్వాత సంతోషంగా చనిపోయారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మరి ఈ రోజున ఎంతమంది బెంగలెట్టుకుని చచ్చిపోతున్నారు పిల్లల గురించి. తెగ బెంగ పెట్టేసుకున్నారు నలుగురు కూడా. మా పిల్లల జీవితం ఇలాగ అయిపోయింది ఏంటని బాధపడేవారు, దుఃఖపడేవారు. ఆ నలుగురు కూడా సంతోషంగా చనిపోవటానికి కారణం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మా జీవితంలోకి వచ్చినందువల్ల. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. లేదంటే ఏడుతూనే చనిపోయారు. మరి ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చిన గురించి ఏడుతున్నారు ఎందుకు? పెళ్ళాలమ్మ వాళ్ళు యేసు ప్రభులోకి వచ్చిన గురించి కూడా ఏడుతున్నారు కొంతమంది. కారణం ఏడుతున్నావా లేదా? వెనకాల నిన్నే ఏడుతున్నావా? పిల్లోడికి పేరెట్టారు లేదో కూడా నీకు తెలియదు. నన్ను పేరెట్టమంటున్న వాళ్ళు పేరెట్టేసాం అంటున్నారు. చూసారా? ఆవిడే కాదు, పిల్లల గురించి ఏడుతున్నారు. మరి యేసు ప్రభులోకి వచ్చిన వారి గురించి ఎందుకు ఏడుతున్నారు? వాళ్ళు యేసు ప్రభులోకి రాలేదు. ఏమని స్తోత్రం. ఊరికే నామకార్థంగా కూర్చుంటారు, వస్తారు, పోతారు అంతే. వారు దేవుని వాక్యంలోకి రాలేదు, స్వతంత్రతలోనికి రాలేదు, పరిశుద్ధతలోనికి రాలేదు. దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది కూడా పాపం చేసి పాస్టర్ని, దేవుణ్ణి, తల్లిదండ్రుల్ని నరకయాతన పెట్టేస్తున్నారు. దేవుళ్ళలోకి వచ్చాక చేయలేదు వీళ్ళ అప్పులు ఎప్పుడు చేశారు? వీళ్ళు అప్పులు చేసిన వాళ్ళు అందరూ చెప్పండి, నోరు తెరవండి. దేవుళ్ళలోకి వచ్చాక, దేవుళ్ళలోకి రాకముందా? దేవుళ్ళలోకి వచ్చాక ఎందుకు చేశారు వీళ్ళు? దేవుడి వాక్యాన్ని వారు అనుసరించలేదు. దేవుళ్ళలోకి వచ్చాక మీ పిల్లలు మిమ్మల్ని నరకయాతన పెట్టారా లేదా? అంటే వీళ్ళు దేవుళ్ళలోకి, నువ్వు మీ అమ్మని ఏడిపిస్తున్నావు అనుకున్నావు దేవుళ్ళు ఉన్నట్ట కాదు. నీ భార్యని ఏడిపిస్తున్నావు అంటే నువ్వు దేవుళ్ళు ఉన్నట్టు కాదు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపి స్త్రీ అందు పుట్టి, తెలుసా, దేవుడు మహాపరిశుద్ధుడండి. ఆయన ఒక పాపాత్మురాలకు పుట్టాడు. మరి ఎవరు అనుకుంటున్నారు? దీని గురించి ఒక పెద్ద ప్రసంగం చేశాడు జాక్పోన. మరి ఎవరు? యోసేపు ఎవరు? పరిశుద్ధులా? పాపాత్ములు. ఏ విధంగా? ఆదాము దగ్గర నుంచి అందరి మీద పాపము వెళ్తుండగా ఒక పాపములో ఉన్నటువంటి స్త్రీకి పరిశుద్ధుడు పుట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పుట్టాడు? ఆయన పాప శరీరాకారంతో జన్మించను. ఆయన ఒక పాపాత్మురాలికి పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఒక పాప శరీరాకారంతో ఆయన ఇచ్చిన కారణం ఏంటంటే, తన ప్రజలను పాపము నుండి విడిపించుటకు. హల్లెలూయ. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఎందుకు పుట్టాడండి ఆయన? చెప్పండి. నా పాపమును, నీ పాపమును తీసివేయుటకు ఆయన పుట్టాను. ఈ రోజున క్రైస్తవులు యథేచ్ఛగా పాపం చేస్తున్నారు. పాస్టర్లు, విశ్వాసులు అందరూ కూడా యథేచ్ఛగా పాపం చేస్తున్నారు. అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ఈర్ష్యగా ఉంటున్నారు, ద్వేషంగా ఉంటున్నారు, అసూయగా ఉంటున్నారు, ఒకరినొకరిని హింసిస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు. కారణం, వాళ్ళు క్రీస్తులో తిరిగి జన్మించలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు మీరు వాక్యం అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఏంటి ఇద్దరు ఇందాక నుంచి చూస్తున్నాను, ఇందాక మొదలెట్టారు గొడవ వాళ్ళిద్దరు. జీవితంలో పాపం చేయరు. పాపం చేసేవాడు ఆయన సంబంధి కాదు. పాపానికి ఆయనకి సంబంధం లేదు. పాపం చేసేవాడికి దేవుడికి సంబంధం లేదు. పాపం చేసేవాడు దేవుణ్ణి ఎప్పుడు
ఎప్పటికీ చూడలేడు. దేవుని స్తోత్రం. ఎప్పటికీ చూడలేడు. ఆర్ఆర్కే గారు అన్నారు, సంఘంలో పాపం గురించి బోధ లేదు, పరిశుద్ధత గురించి బోధ లేదు అన్నాడు. నేను అన్నాను, నాకు సంఘం ఇస్తే నేను అదే బోధిస్తానన్నా. నీకు సంఘం ఇవ్వటం కాదు, సంఘాలు ఇస్తాడు అన్నాడు దేవుని స్తోత్రం. ఆ రోజు 2003లో నేను బోధిస్తానండి. కాబట్టి ఆ స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడండి? దత్తం చేసుకున్నాడు. దత్తం చేసుకున్నవాడు పుట్టినోడితో సమానమైనోడేనా కాదా? తెలియదు. అది కూడా మీకు సమానమేనా? దత్తం చేసుకున్నవాడికి పుట్టినోడికి ఇద్దరికి ఒకే హక్కు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ తండ్రి ఆస్తి మీద హక్కు అతనికి ఉంటుంది. ఇప్పుడు మనకి యేసుక్రీస్తుకి దేవుడు ఆస్తి మీద ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది. హల్లెలూయా. అయితే చెప్పండి, యేసుక్రీస్తుని చెప్పండి, దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? ఎక్కడ? మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయన పక్కన కూర్చోవాలి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మన దేవుడు పక్కన యేసుక్రీస్తుని కూర్చుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? నా పక్కన మిమ్మల్ని ఎవరిని కూర్చోబెట్టుకుంటానన్నాడు? జయించు వారిని. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తులాగా జీవించేవారు మాత్రమే ఆయన పక్కన కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా జీవించాలి? యేసయ్యలాగా జీవించాలి. ఇంకెవ్వరిలాగా కాదు. చెప్పండి, ఎలాగా? నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అందరూ కూడా ఎలా జీవించాలి? యేసయ్యలాగా జీవించాలి, ఇంకెవ్వరిలాగా కాదు. మీరు ఇంటికి వెళ్ళి పరీక్షించుకోండి, యేసుకు నాకు తేడా ఏంటి? చెప్పండి, అందరూ చెప్పాలి గట్టిగా. చెప్పయ్యా రాజు, నిద్రవుతున్నావా? చెప్పు, ఏమనాలి? యేసుకి నాకు ఉన్నటువంటి తేడా ఏంటి? చెప్పు, నోరు తెరు. యేసుకి నాకు ఉన్న తేడా ఏంటి? తేడా సరి చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా? యేసయ్య తాపి మేస్త్రి అయితే ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? యేసయ్య ఇంజనీర్ అయితే ఏం చేస్తాడు? యేసయ్య భర్త అయితే ఏం చేస్తాడు? యేసయ్య కుమారుడు అయితే ఏం చేస్తాడు? యేసయ్య కుమార్తె అయితే ఏం చేస్తుంది? యేసయ్య సైంటిస్ట్ అయితే ఏం చేస్తాడు? యేసయ్య ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? యేసయ్య కాంట్రాక్టర్ అయితే ఏం చేస్తాడు? యేసయ్య రియల్ ఎస్టేట్ చేస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? దీనికి దానికి కలిపి లింకులెట్టేసి అబద్ధలాడేసి అమ్మేస్తాడా? యేసయ్య భర్త అయితే విచారం చేస్తాడా? యేసయ్య భార్య అయితే విచారం చేస్తుందా? యేసయ్య కూతురు అయితే వాళ్ళ అమ్మనే నా ఇష్టం అంటదా? మాట్లాడరేంటి? యేసయ్య కాంట్రాక్టర్ అయితే బూడిద కలిపేస్తాడా? యేసయ్య పంచాయతీ సెక్రటరీ అనుకో, పంచాయతీ ఉన్న ఊళ్ళో వాళ్ళందరికీ దారాదత్తం చేసేస్తాడా? లంచం తీసుకుంటాడా? చెప్పండి. యేసయ్య పాస్టర్ అయితే ఏం చేస్తాడు? యోసేపు గారు, యేసయ్య పాస్టర్ అయితే ఏం చేస్తాడు? తన గొర్రె పిల్లల కోసం ప్రాణం పెడతాడు. దేవుని స్తోత్రం. యేసయ్య బిల్డింగ్ మాస్టర్ అయితే టాకా పెట్టిన సాయంత్రానికి ఊడిపోయేలాగా చేస్తాడా? చెప్పాలి మీరు అందరూ. ఎవరు మాట్లాడతలేదు? ఇప్పుడు ఎవరితో పోల్చుకోవాలి మనం? మీరు ఎవరితో పోల్చుకున్నా గొడవలేదు. ఈ లోకంలో అందరూ దొంగలే. కాబట్టి లోకంలో ఎవరితోటి పోల్చుకోవద్దు. ఎవరితో పోల్చుకోవాలి? చెప్పాలి. యేసయ్యలాగా. చెప్పండి. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి, చెప్పాలి. యేసయ్య ఇడ్లీలు అమ్మితే ఎలాగమ్ముతాడు? సమోసాలు అమ్మితే యేసయ్య ఎలాగమ్ముతాడు? యేసయ్య మైక్ సెట్ పెడితే ఏం చేస్తాడు? యేసయ్య కుర్చీల కంపెనీలో పనిచేస్తే ఏం చేస్తాడు? చెప్పాలి. యేసయ్య క్యాటరింగ్ చేస్తే ఏం చేస్తాడు?
3 రోజుల కిందట నూనె దాంట్లో పోసేస్తాడా? కాక నూనె. యేసయ్య బజ్జీలు అయితే ఏం చేస్తాడు? చెప్పాలి. ఈ మాట నేను కాదు, ఆర్ఆర్కేగా రోజు ప్రసంగం చేశారు. యేసయ్య ఇంజనీర్ అయితే ఏం చేస్తాడు? యేసయ్య సేవకుడైతే ఏం చేస్తాడు? యేసయ్య ఆటోతో ఏం చేస్తాడు? యేసయ్య బంగారు వస్తువులు చేస్తే ఏం చేస్తాడు? రాగి ఎక్కువ కలుపుతాడా? అబ్రహాం గారు చెప్పండి, చెప్పాలి మీరందరూ. కాబట్టి మనము ఆయన బిడ్డతో సారూప్యం అవటానికి మనల్ని దేవుడు దత్తం చేసుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య విశ్వాస అయితే లేటుగా వస్తాడా? 12ంటికి వస్తాడా? 12ంటికి వచ్చారు. యేసయ్య లేటుగా వస్తాడా? చెప్పండి. యేసయ్య అమ్మ నాన్న వదిలేస్తాడా? మాట్లాడాలి. వదిలేస్తాడా? వదలడు కదా. ఇప్పుడు అనుకోండి మీరు, మనము ఎవరితో పోల్చుకోవాలి? చెప్పాలి. యేసుతో పోల్చుకోవాలి. మనం ఎవరి మార్గంలో నడవాలి? యేసయ్య మార్గంలో నడవాలి. వింటున్నారా? వింటున్నావు అబ్బాయి? నడవాలా వద్దా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇంతకీ మనం దేవుడికి ఎవరం? దత్తపుత్రులం పుత్రికలం. హల్లెలూయా. ఎందుకు దత్తం చేసుకున్నాడండి? మనల్ని ఎందుకు దత్తం చేసుకున్నాడు ఆయన? ఆయన సింహాసనంలో, ఆయన రాజ్యంలో మనలను తీసుకెళ్ళటానికి దత్తం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దత్తపుత్రుల గురించి మనకు రోమపత్రికలు బాగా రాశాడు. చదవండి. రోమపత్రిక 8 చక్కగా చెప్తాడు ఇక్కడ. 8వ అధ్యాయం 15వ వచనం. రోమా 8:15, 138వ పేజీ. రోమా 8:15. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినట్లుగా మనము దేవుని వారసులం. యేసు క్రీస్తుకి తండ్రి సింహాసనం మీద ఎంత అధికారం ఉందో మనకు అంతే అధికారం ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. యేసయ్యకు ఎంత అధికారం ఉందో మనకు అంత అధికారం ఉంది. అందుచేత యేసయ్యకు ఎంత అధికారం ఉందో మనకంత అధికారం ఉంది కనుక యేసయ్య ఎలాగ జీవించాడో అలాగ జీవించాలని మనం దత్తం చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు దత్తం చేసుకున్నాడు? చెప్పాలి. వాళ్ళ అబ్బాయిలాగా జీవించాలి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున. మనం వెళ్ళి ఆయన పక్కన కూర్చోవాలి. యేసుతో కూర్చోవాలి. యేసు రాజ్యంలో ఉండాలి. 7 ఏళ్ల విందులో ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలి. మర్చిపోకండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడరు. హల్లెలూయా. మీరు ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి. నేను యేసులాగే ఉండాలి. వింటున్నారా? యేసులాగే ఉండాలి. ఒకరోజు రాజమండ్రిలో ఒక వస్తువు కొన్నాం. 8,000. నేను 10,000 ఇచ్చాను. 8,000 అనుకుని 10,000 ఇచ్చాను. ఏదో ఇలాగెలా లెక్కట్టేసి లోపల ఎవరో ఫోన్ చేసి ప్రార్థన అంటున్నారు. 10,000 ఇచ్చేసాను. ఆయన వస్తువు ప్యాక్ చేసిన తర్వాత
ఆ కౌంటర్లో అతను లెక్క పెట్టి అతను, సార్ ఇలా రండి అన్నాడు. ఇలా మీరు 10,000 ఇచ్చారు అన్నాడు. 8,000 అనుకున్నాను. మా కంప్యూటరు ఒప్పుకోదండి, మాకు అన్ని బిల్లులు కంప్యూటరైజ్ చేస్తాం, మేమంతా కంప్యూటరైజ్ చేస్తాం, రాత్రికి వెళ్ళిపోయే ముందు మొత్తం కలెక్షన్ బిల్స్ అన్నీ కంప్యూటర్లో చూసుకుంటాం, మీ అడ్రస్లు ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉంటాయి, మేము ఈ వ్యాపారం ప్రారంభించి 28 సంవత్సరాలు అయింది, ఒకవేళ మా దగ్గర ఎవరిదైనా డబ్బు ఎక్కువ ఉంటే మేము వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తాం. గట్టిగా దేవుని స్తోత్రం. ఇది యేసు ప్రభు వ్యాపారం. వ్యాపారం అలా చేయాలి, ఉద్యోగం అలా చేయాలి, సేవకుడు అలా ఉండాలి, భర్త అలా ఉండాలి, భార్య అలా ఉండాలి, పిల్లలు అలా ఉండాలి. ఈరోజు సందేశం ఇదే. ఖచ్చితమైన కుటుంబం, స్థిరమైన పిల్లలు, పరిశుద్ధత కలిగిన భర్త, పరిశుద్ధత కలిగిన భార్య, పరిశుద్ధత కలిగిన సంఘము, పరిశుద్ధత కలిగిన సేవకుడు. ఇంకో విషయం తెలుసా మీకు? మీ కుటుంబం అంతా పరిశుద్ధంగా యేసు ప్రభువులా ఉండటం వల్ల మీ కుటుంబంలో శాంతి, సమాధానాల, ఐశ్వర్యం వర్ధిల్లుతాయి. హల్లెలూయా. అప్పు చెయ్యరు, చెయ్యి చాప పొద్దున్నే ఎవడ దొరుకుతాడని రోడ్డంతా పడరు. అసలు ఎవరి దగ్గర తీసుకోవాలన్న తపన పోతాయి, ఎవరినో అడుగుదామన్న ఆలోచన పోతాయి. చెప్పండి, యేసు ప్రభు యొక్క 33.5 సంవత్సరాల జీవితాన్ని బైబిల్లో పరీక్షించండి. ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అడిగాడా? ఒక్కటే అడిగాడు, నీ హృదయం నాకు ఇయ్యి అన్నాడు. హల్లెలూయా. ఏదన్నా అడిగాడా? ఈ పాస్టర్లు, విశ్వాసులు ఎందుకంటే అలా తయారయ్యారు? ఎందుకండి? భక్త్ సింగ్ గారితో దేవుడు మాట్లాడిన మాట ఒక్కసారే మాట్లాడాడు. భక్త్ సింగ్, నీ జీవితంలో బతుకున్నంతకాలం ఎప్పుడు ఎవరిని ఏది అడక్కు, నీకు ఏది కావాల్సిన నన్ను అడుగన్నాడు. ఆయన పాటించాడు. ఆయన తర్వాత వాళ్ళు ఎవరు పాటించలేదు దాన్ని. తినేస్తారు. ఈవిడ ఒక వారం వెళ్ళకపోతే ఎమ్మ ఆగిపోయావు అని. ఆవిడ మీద ప్రేమతో కాదు, ఈవిడి. ఎవరి మీద ప్రేమ? కానుక మీద ప్రేమ. ఆయనలాగా చేయలేదు పరిచర్య, ఆయనలాగా చేయలేదు. ఇప్పుడు మీరు అందరూ ఒకటి నమ్ముతారా? మన దేవుడు సజీవుడేనా? చెప్పాలి. ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడా? మాట్లాడతాడా? మాట్లాడరేంటి? ఎవరో 2-3 ఊపుతున్నారు తల. మాట్లాడతాడా? చూస్తాడా? మరి ఆయన అడుగుతామనేసి ప్రతి రోడ్డంతా పోయి వాళ్ళు అందరిని అడుగుతావు ఎందుకు? మరి నీకు ఏదన్నా కావాలంటే ఎవరిని అడగాలి? మరి ఎందుకు అందరిని అడుగుతావు ఎందుకు? చెప్పండి. అయితే ఆయన మీద నమ్మకం లేదనుకోవాలి, అంతే కదా. అబ్బాయి కొన్ని మనమే చూసుకోవాలనుకోవాలి. ఏం చూసుకోవాలి? నువ్వు ఏం చూసుకుంటావు? నువ్వు చూసుకుని ఏంటో చెప్పు, ఒకసారి చూద్దాం కదా. దేవుడి మీద ఎందుకు ఆధారపడతలేదు? దేవుడి మీద ఎందుకు ఆధారపడతలేదు? మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి. హల్లెలూయా. అడగాల వద్దా? అడగాలి. అడగటానికి ముందు ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలు పాటించాలి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. కొంతమంది పిల్లలు చూడండి, మీరు వాళ్ళు ఏమి అడగరు మిమ్మల్ని. కొంతమంది పిల్లలు అసలు అమ్మా నాన్నని అడగరు, ఏమీ అడగరు. ఏమీ అడగని వాళ్ళకి ఎన్ని ఇచ్చేస్తారో వీళ్ళు. అడిగే వాళ్ళకి అయితే ఇత్తం తగ్గుతుంది, అడగని వాళ్ళకి ఎక్కువ ఇస్తారు తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. ఆ నోరు లేదు పాపం, ఏమి అడగడు కదా, ఏమీ అడగడు. ఒక చోట రైల్లో ఒక కుటుంబం ప్రయాణం చేస్తున్నారు, బెంగళూరు వెళ్తున్నాం. ఒక పిల్లోడు పిల్ల ఉన్నారు. పిల్లోడు పెద్దోడు, పిల్ల చిన్నది.
వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఇద్దరికి చెరోటి ఇస్తుంది. ఇచ్చి ఆవిడ గొడవలు ఆవిడ ఉంటుంది, నేను చూస్తున్నాను ఏం చేస్తారని. ఈ పిల్ల ఏం చేస్తుంది, గబగబ తినేసి ఆడి చేతులు తాగుక్కుని అది కూడా తినేస్తుంది. రెండూ తినేస్తుంది. ఆడు ఇలా కూర్చున్నాడు. 2-3 సార్లు అలాగే జరిగింది. నేను అన్నాను, ఏమ్మా పిల్లోడిని పట్టించుకో, ఏంటంటే నోరు లేనోడు నువ్వు వదిలేస్తావా, మొత్తం ఆడికి ఇచ్చినవన్నీ తినేస్తుంది, ఆడ అసలు ఏమీ తినలేదు చూసారండి. అప్పుడు అంటుంది, అది కంచేపుడికి నిద్రవద్దండి, ఆడి కోసం కొంత ఆశ పెట్టాను, అది లాగేస్తుందని నాకు తెలుసు అంటుంది. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి. అంచేత దేవుడు అడగటం లేదని ఊరుకోడు, అడగని వారికి ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు, మీ పరలోకపు తండ్రికి మీకేమి కావాలేనో తెలియము, ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుడు. ముగించే ముందు కొన్ని నిమిషాలు, ఈ 5,000 మంది 3 రోజుల నుంచి పిల్లలతో సహా బోధ వింటున్నారు. వాళ్ళు ఏం అడగలేదు మాకు అన్నం పెట్టమని. యేసుప్రభు శిష్యుని కాకేసి పాపం 3 రోజుల నుంచి వాళ్ళు ఆకలితో ఉన్నారు, పెట్టద్దా. వాళ్ళు అంటారు 5,000 మందికి భోజనమా, మన దగ్గరే ఉంది మీ దగ్గరే ఉంది అన్నాడు. దేవుడు మహిమ తెలియక అప్పుడు పిల్లోళ్ళు వేసి నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ప్రార్థన చేసి ఇచ్చాడు. 5,000 మందికి తిన్నంత వడ్డించమన్నాడు. హల్లెలూయా. మరి ఆడ భోజనం పెట్టమని అడిగారా? అడగలేదు. కాబట్టి నీ ప్రవర్తన దేవుడికి నచ్చితే ప్రతి సమయానికి నీకేం కావాలయ్యి పంపిస్తాడు. హల్లెలూయా. చూడండి 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని బరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. చూసారండి, వింటున్నారా? ఇప్పుడు మన హృదయంలో ఎవరి ఆత్మ ఉందమ్మాయి? రక్షణ పొందుతావా? ఇంకేమన్నా అనుమానమా? నిర్ణయానికి వచ్చేసి ఉంటుంది పిల్ల. చెప్పండి, ఇప్పుడు మన హృదయంలో ఉన్న ఆత్మ ఎవరిది? ఎవరిదమ్మా? యేసయ్య ఆత్మ. యేసయ్య ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడట నాయన తండ్రి అని మనం మొరపెడతామంట. నాయన తండ్రి అని మొరపెడతామంట. అర్థమైంది మీకు? యేసయ్య ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయంలోని సంగతులు యేసయ్య ఆత్మకు తెలుస్తాయా? తెలియవా? మాట్లాడాలి మీరు అందరూ. గ్రహించడా? చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం. మన హృదయంలో విషయాలు దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు ఆయనకి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఎంత బాగా రాశాడు చూడండి. 26వ వచనం, రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మనం ఎంత భాగ్యవంతులం అంటే చాలామందికి అర్థం అవ్వలేదండి. ఏం చేస్తాం? ఇప్పుడు స్కూల్లో క్లాసులో 60 మంది పిల్లలు ఉంటారు. 60 మందిలో 50 మందికి సబ్జెక్ట్ అర్థమవుతుంది, 10 మందికి అంత చెప్పినంతే. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా ఆ బతుకులంతే. కొంతమందికి ఎంత చెప్పినా అర్థమవుతుందండి. అంటే దేవుని ఆత్మ మీలో ఉంటే మీ మనస్సులో ఏముందో తెలుస్తుందట. నెంబర్ 1 జాగ్రత్తగా వినండి. మీ హృదయంలో ఏముందో తెలుస్తుందంట. మీకేం కావాలో తెలుస్తుందంట. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని ఆత్మకి దేవుని హృదయంలో ఏముందో తెలుస్తుంది. అంటే అటు దేవుడి హృదయంలో ఏముందో ఇటు మన హృదయంలో ఏముందో తెలుస్తుంది. ఇద్దరికి మధ్యలో మధ్యవర్తిగా ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా.
ఇశ్రాయేలుకి ఇది కావాలి అని నాతో చెప్తాడు, దేవుడితో చెప్తాడు. నాతోటి ఇశ్రాయేలు ఇది కాదు ఇలా అడుగుదాం అని నాతో చెప్తాడు. హల్లెలూయా. చూసారా ఆత్మ ఎంత పని చేస్తున్నాడో. ఇంత ఆత్మ పరిచర్య చేస్తుంటే కనపడ్డవాళ్ళు అందరికీ అక్క ఏం చేయమంటావే, బావ ఏం చేయమంటావరా, అన్నయ్య ఏం చేద్దాం అని అడుగుతావేంటి వీళ్ళందరినీ? ఆత్మ సహాయం చేస్తుంటే నీకు, దేవుని ఆత్మ నీలో ఉండి సహాయం చేస్తుంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుడి దగ్గర మోకరించి కింద ఆదివారం పొద్దున్న నేను తెల్లారగట్టు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు టైమింగ్స్ మార్చేయి, రాజమండ్రి సాయంత్రం పెట్టు, తణుకు టైమింగ్ కరెక్ట్గా సరిపోద్ది, ఉదయం కత్తపాడు వేల్పూరు వెళ్ళు అని టైమింగ్స్ ఇచ్చాడు యేసుప్రభు. హల్లెలూయా. చూసారండి, మనం ప్రతి విషయం ఆయనకి మొరపెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న ప్రధానమైన మైనస్ పాయింట్ ఏంటంటే ప్రార్థన లేదు, ఏం లేదు. రాత్రి పగలు ఏం చేయాలి? తినేయాలి. మనుషులు తినేస్తారు, మనుషుల్ని తినేస్తారు. అమ్మా ఏం చేయను, అమ్మా ఏం చేయనే బదులు అయ్యా అని ప్రార్థన చేస్తూ చెప్తాడు కదా ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి అడగటం మీకు కూర్చో, దేవుణ్ణి అడగటం రాలేదు, దేవుణ్ణి అడగటం రాలేదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా మన పక్షంగా ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ చేస్తాడు. హల్లెలూయా. దీనికి అన్నిటికంటే ముందు మనం యేసుక్రీస్తు లక్షణాలు తెచ్చుకోవాలి. నాయన తండ్రి అను ఆత్మను దేవుడు హృదయంలో ప్రవేశపెట్టాడు కాబట్టి నువ్వు ఇంకా దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే వారసుడవు. ఇప్పుడు చెప్పండి, యేసు ఎంత పౌరుషంగా రోషంగా, సత్యసా, యేసు ఎంత పౌరుషంగా ఎంత రోషంగా జీవించాడో వీరంత రోషంగా పౌరుషంగా జీవించాలి. చెప్పండి, యేసు ఎలా జీవించాడో? జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఈరోజు లాభమే. మీరు బలమైన నిర్ణయానికి వచ్చాడు. చూసావా ఎవరు వచ్చారో? చూసావా? పరమచొత్తవా? చూసావు? మరి నా గురించి ఒక టాక్ ఉంది బయట. తలకాయ చెప్పినప్పుడు వెనక్కి చూడనోడు ముందుకు చూడడం. ఏం చూస్తారు? చూసి సాధించిందేంటి? ఏమీ లేదు. చూసింది ఏం 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 చూసావు చెప్పు, ఒకసారి మైకెత్తాను. అయ్య బాబు అంటే ఏంటి? ఏం చూసింది? ఏం చూసిందో దానికి కారణం కూడా చెప్తుందా? ఎందుకు చూసిందో కూడా కారణం చెప్తుందా? కదా, క్రమశిక్షణ లేకపోతే అలాగే ఉంటారు. కానీ రోజు వారానికి ఒక గంట క్రమశిక్షణగా ఉంటే ఏం ప్రయోజనం? మిగతా టైం అంతా ఇప్పుడు ఇక్కడ నిద్రవద్దంటే ఇక్కడ పట్టుకుని ఇంటికి వెళ్ళి నిద్రవద్దు అన్నాడు, కూరకట్టి నిద్రవద్దాయి. ఇంటికాడ కూడా అడుగుతాడా? అడుగుతాడు. యేసయ్య దేవుని స్తోత్రం. అడుగుతాడు, ఎక్కడైనా అడుగుతాడు. ఎక్కడ లేడాయన? ఎక్కడైనా ఉన్నాడు. ఇప్పుడు మనము ఎవరి పిల్లలం? ఎవరి ఆత్మ నాలో ఉంది? యేసయ్య ఆత్మ నాలో ఉంది. చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా యేసయ్య అయితే ఏం చేస్తాడు? చెప్పండి. చెప్పాలి. పిల్లలో చెప్పండి. యేసయ్య అయితే ఏం చేస్తాడు? చెప్పాలి. అనండి గట్టిగా.
అదే చెయ్యండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మీ ఆత్మను మాలో ప్రవేశపెట్టారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించాలని ప్రేమతో మీ కుమారుని ఆత్మను మాలో ఉంచారు. కాబట్టి ఇక మీదట మేము నీ పిల్లల వలె, నీ కుమారుని వలె, యేసుక్రీస్తు వలె జీవించున్నట్లు మాకు సంపూర్ణ సహాయం అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ముఖ్యమైన విషయాలు. మే 3వ తేదీ ప్రభు బళ్ళకి ఎవరైనా స్పాన్సర్ చేస్తే ముందుకు రావచ్చు. ఇంకోటి కూడా ఉంది కండిషను, మీరు ఎంత చేయాలంటే అంతే. అన్నం పెట్టేసి చారు పోసి మజ్జిగ పోసినా ఓకే, ఇక్కడ మాట్లాడరు. కాబట్టి మీరు చెయ్యాలనుకుంటే మే 3వ తేదీ తెలియచేయండి. అలాగే కూర్చోమ్మ, మందిర నిర్మాణానికి కూడా ప్రార్థన చేయండి. ప్రేరేపితేనే చేయండి. దశమ భాగాలు, కానుకలు అన్నీ కూడా దేవుని ప్రేరణతో. ఎందుకంటే ఏసైతే ఏం చేస్తాడో అనుకుని చేయండి. దేవుని స్తోత్రం. అంతే కదా. ఏసైతే ఏం చేస్తాడో కొద్దిగా నొక్కేసి కొద్దిగా వేస్తాడా? కాబట్టి ప్రతి విషయంలోని ఏసైతే ఏం చేస్తాడు అని ఆలోచించి చేయండి. బలవంతం లేదు, ప్రేమతో, ఆదరణతో, యథార్థమైన జీవితాన్ని. ఈరోజు 12:30కి మీరు బయటకు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి మరణం వరకు యేసులాగే జీవించండి. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థనా స్థిరాలతో వెళ్దాం. అందరూ సమయాలు పాటించండి. చక్కగా టైంకి వదిలేస్తారు మిమ్మల్ని. 10:30కి మందిరానికి వచ్చేయండి. తొందరగా, స్పీడ్, ఫాస్ట్. ఎదుగుతా కూడా జాగ్రత్త అక్కడ సృష్టికర్త గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త నీక సాధ్యమైనది లేదయ్యా, నీక సాధ్యమైనది లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త. ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము దేవా యెహోవా దేవా, గొప్ప దేవా యెహోవా, ఈ సృష్టికర్త గొప్ప దేవా యెహోవా, ఈ సృష్టికర్త. పాపములో పొల్లాడిన మమ్మును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన. పాప
కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా పాపుల రక్షక మా యేసు రాజా గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే సత్య స్వరూపి అదృశ్య దేవా క్రియాశీలి సర్వశక్తి దాతా సత్య స్వరూపి అదృశ్య దేవా క్రియాశీలి సర్వశక్తి దాతా ఆదరించే దేవా పరిశుద్ధాత్ముడా గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త హల్లెలూయా. అప్పుడేగమ్మా రెబకా తల్లి గారు మే నెల 3వ తారీఖు భోజనాలు ఆవిడ పెట్టుకుంటున్నారు అంతేనమ్మా. మీకు అందరికీ చెప్తున్నాను, పదార్థాలు ఎక్కువ పెట్టేసి ఏదేదో చేయాలని ఏమీ లేదు, ముందే చెప్తున్నా. సింపుల్ సువార్తలైనా ఏదైనా చాలా సింపుల్. ఆహారం తక్కువ, పని ఎక్కువ చేయాలి. మనం ఆహారం ఎక్కువ తింటే పని ఎక్కువ చేయలేము కదా. ఓకే, లేచి నిలబడదాం. చూసారా, ఖచ్చితమైన భోజనం టైంకి వెళ్ళిపోతున్నారు. దేవుడు కిందటి వారం మాట్లాడాడు మీ అందరి మీద ప్రేమతో కదా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ దివ్యమైన కృపను బట్టి స్తోత్రాలు. పిల్లలు ఇచ్చిన కానుకలు, దశమ భాగములు, యేసు ప్రేమికులు, మందిర నిర్మాణాలు అన్నిటికీ ఎంతో సహకరిస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. మీరు ఆశీర్వదించి మీలాగా ఉండాలంటే ఏం చేయాలో ఆ జీవితాన్ని మాకు దయచేయమని, మీలాగే జీవించే కృప మాకు దయచేయమని, అందరినీ దీవించి క్షేమముగా నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మన యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. మంచిదండి.